మనకు కంపెనీలు తయారైతా ఉన్నాయి. అక్కడ కూడా జాబ్స్ కోసమని మనకి ఇప్పటికే నోటిఫికేషన్స్ పడతా ఉన్నాయి. మరి అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే మనకు ఎయిర్పోర్ట్ కు కూడా కేంద్రం నుంచి క్లియరెన్స్ రావడం జరిగింది. ఒకవేళ ఎయిర్పోర్ట్ నిర్మాణం కానీ జరిగితే ఇంకా మన ఊహించని ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ మనకు వరంగల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు కరీంనగర్ సైడు, ఇటు ఖమ్మం సైడు, ఇటు హైదరాబాద్ సైడు, ఈ మూడు వైపులా కూడా విపరీతమైనటువంటి మనకు ఈ యొక్క కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని రకాల హబ్స్, మెడికల్ కానీ ఇంకా రకరకాల ఎడ్యుకేషన్ కానీ మరి ఇటువంటి ఇండస్ట్రియల్ కానీ అన్ని రకాల హబ్స్ కూడా ఇక్కడ తీసుకురావాలన్నదే మన ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య లక్ష్యం. ఎందుకంటే హైదరాబాద్ పెద్ద రాజధానిగా వరంగల్ ను మరి డెవలప్ చేయాలని ఇప్పటికే వారు 5,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి మరి సర్వే ఉన్నాయి, మాస్టర్ ప్లాన్ కూడా ప్రిపేర్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా జాబ్స్ మనకి వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఈ మధ్య కాలంలో మరి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కూడా నిర్లక్ష్యం చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులుగా చాలా మంది ఏజ్ దాటిపోయి ఈరోజు ఉద్యోగాలు కూడా పొందలేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. అటువంటి పరిస్థితి మరి మన ప్రభుత్వంలో రాకూడదు అని వాళ్ళు ప్రవేశపెట్టి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చి క్యాన్సిల్ చేశారో అన్నిటినీ కూడా మన ప్రభుత్వం వచ్చినాక దాదాపు 60,000 ఉద్యోగాలను మన ముఖ్యమంత్రి గారు నోటిఫై చేయడమే కాకుండా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి జాయిన్ చేసుకోవడం జరిగింది. కానీ మరి ఈరోజు చదువుకున్న యువత ఎక్కువ ఉన్నారు, గవర్నమెంట్ జాబ్స్ తక్కువ ఉన్నాయి. అందరికీ 100% గవర్నమెంట్ జాబ్స్ అనేటివి మరి రావడం అనేది కొంత ఇబ్బందికరమైన విషయము. అందుకని చాలా మంది ఏజ్ బారవుతున్నా పెద్ద పెద్ద చదువులు చదివినా వాళ్ళకు అవకాశాలు లేక తల్లిదండ్రుల మీదనే డిపెండ్ అవుతా ఉన్నారు. పాపం తల్లిదండ్రులు పిల్లలు పెద్దోళ్ళు అయిపోతా ఉన్నారు, పెళ్లి చేద్దామంటే సంపాదన లేదు అని చెప్పి కొంతమందికి పెళ్లిళ్ళు కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది అయితే సరే పెళ్లి చేద్దాంలే ఏదో ఒకటి చేసుకొని బతుకుతాడు అని పెళ్లి చేస్తే వాళ్ళకి పిల్లలు పుడితే భార్యది, పిల్లోళ్ళది, కొడుకుది వాళ్ళ బాధ్యత అంతా కూడా మళ్ళీ తల్లిదండ్రుల మీదనే పడతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ముసలితనంలో కూడా వాళ్ళు కొడుకుల కోసం, కోడళ్ళ కోసం, మనమళ్ళ కోసం, మనమరాళ్ళ కోసం పనిచేసేటువంటి దుస్థితి ఈరోజు మనకున్నది. మరి అటువంటిది పోవాలంటే మనకు లక్షలు వేలు అనేటువంటి ఆలోచనతో పోయి చాలా మంది ఉద్యోగాలను వదులుకుంటా ఉంటారు, ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. దానివల్ల మీరు నష్టపోతారు. ఎందుకు అనంటే మీ ఏజ్ బార్ అయిపోతుంది, మీకు ఏజ్ బార్ అయిపోతుంది, ఎక్స్పీరియన్స్ ఉండదు. దానివల్ల మీరు మళ్ళీ ఏదైనా కంపెనీకి వెళ్ళినా కూడా ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నావు కదా, నీకేం ఎక్స్పీరియన్స్ లేదు కదా, నువ్వు ఎలిజిబుల్ కాదు, నువ్వు రిజెక్ట్ అని చెప్పేసి పంపించేస్తారు. మరి అలా కాకుండా ఉండాలి అని చెప్పి ఈరోజు మేము ఈ జాబ్ మేళాను టాస్క్ వాళ్ళ ఆధ్వర్యంలో వారి సిఇఓ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాదాపు 80 కంపెనీలు హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి, రకరకాల చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఒక్కొక్క కంపెనీ కూడా వాళ్ళు అర్హతలేంటి, వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలెన్ని, వాటికి మరి అవన్నీ కూడా మనకు బ్యానర్ల మీద పెట్టడం జరిగింది. వాళ్ళు మిమ్మల్ని పిలిచినప్పుడు దయచేసి మీ స్కిల్ చూపించండి, మీ యొక్క క్యాపబిలిటీని బట్టే మీకు ఉద్యోగం వస్తుంది. కాబట్టి మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా సమాధానాలు చెప్పండి. మీరు ఎలిజిబిలిటీ ఉంటే 100% మిమ్మల్ని మొదటి లిస్ట్లోనే తీసుకుంటారు. తర్వాత వాళ్ళని కొంచెం సెకండ్ లిస్ట్లో పెడతారు. ఫస్ట్ లిస్ట్లో పెట్టిన వాళ్ళకి ఈ రోజే సాయంత్రం వరకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తారు. సెకండ్ లిస్ట్లో పెట్టిన వాళ్ళు ఎవరు ఫర్దర్గా ఆ యొక్క కంపెనీలలో వాళ్ళకు అవసరాన్ని బట్టి మీకు ఫోన్లు చేసి పిలిపించుకుంటా ఉంటారు. ఇప్పుడు దాదాపు ఒక్కరిని 5, 6, 7 ఇష్టమున్నన్ని 7 కంపెనీల వరకు కూడా మీరు అప్లై చేసుకోమని చెప్పారు. ఆ 7లో మీరు 2 సెలెక్ట్ కావచ్చు, 3 సెలెక్ట్ కావచ్చు. చేసినప్పుడు మీకు ఏది ఇష్టమైతే అది మాత్రమే తీసుకొని మిగతా వాటికి మీరు ఒక లెటర్ రాసిచ్చి వెళ్ళిపో అంటే తర్వాత వాళ్ళకి అవకాశం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు మైక్లో అనౌన్స్ చేస్తూనే ఉంటారు. దాన్ని మీరు ఫాలో కావాల్సిన అవసరం ఉన్నది. మీరు
విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, క్రౌడ్ ఎక్కువగా ఉన్నది కాబట్టి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఇక్కడ వచ్చిన వాలంటీర్స్ని, ఆశా వర్కర్లను, అంగన్వాడీ వర్కర్లను దయచేసి ఒక్కొక్క కౌంటర్ కాడ మీరు ఉండండి. మెయిన్ డోర్ దగ్గర కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఉండి, లోపలికి వచ్చిన ఇద్దరు వస్తే మళ్ళీ ఇద్దరు బయటికి పోయినాకనే ఇద్దరిని పంపించండి. ఆ విధంగా మీరు నెంబర్ మెయింటైన్ చేయకపోతే లోపల తోపులాట, తొక్కిసలాట అవకాశం ఉంటుంది. కానీ మీరు క్యాండిడేట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ టైం వస్తుంది. ఎందుకంటే మీకు ఎలిజిబిలిటీ ఉండి మీకు క్యాలిబర్ ఉంటే మీరు 100 అంటే 99సారో 100సారో వచ్చినా కూడా మీరు సెలెక్ట్ అవుతారు. ఫస్ట్ డే వస్తే మీరు సెలెక్ట్ అవుతారని బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చినంత మందికి కూడా ఉద్యోగాలు సరిపోయే అన్ని ఉన్నాయి. కానీ మీ యొక్క ఇంటెలిజెన్స్ని బట్టి అది ఉంటుంది. కాబట్టి తోసుకొని వెళ్ళిపోదాం అనేటువంటి కార్యక్రమం కూడా దయచేసి మీరు చేయాల్సిన పరిస్థితి దయచేసి తెచ్చుకోకండి. అందరూ కూడా మీలాగా ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళే కాబట్టి మాకు 10,000 12,000 అనేది మీరు ఆలోచించకుండా మీకు కంఫర్టబుల్గా వరంగల్లో వస్తే 10,000కి చేసినా కూడా మీకు నష్టం లేదు. కొంచెం హైదరాబాద్ సైడ్ పోయిన వాళ్ళు కొంత ఆలోచించాల్సి వస్తుంది. ఏది ఏమైనా కూడా ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు అని చెప్పి మీకు చెప్తా ఉన్నాను. అంటే ఏమీ లేని దానికంటే ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మనకు కూడా కొంచెం సమాజంలో విలువ ఉంటుంది. అమ్మ వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు చదువు చెప్పినందుకు వాళ్ళకు కూడా తృప్తి ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఫర్దర్గా మళ్ళీ మీ భవిష్యత్తులో ఇంకా అప్గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ వచ్చిన కంపెనీ వాళ్ళందరూ కూడా మరి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా మరి కాన్ఫిడెన్స్ తోటి మీరు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్ చూపించండి. వాళ్ళు మళ్ళీ సెలెక్ట్ అయింది లేని వాళ్ళు ఏ విధంగా చెప్తారో నాకు తెలీదు. ఎవరినైనా ఉండమంటే ఉండాల్సి వస్తుంది. సాయంత్రం మళ్ళీ మేమే వచ్చి మీకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మా చేతుల మీదుగానే ఆ యొక్క సెలెక్షన్ పేపర్ ఒకటి మరి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఓపికతో, ఎందుకంటే కొంత సంయమనం అయితే పాటించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ ఓపిక అనేది మీలో కంపల్సరీ ఉండాలి. మీరు యువతులు కాబట్టి ఆ మాత్రం ఓపిక ఈరోజు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మీరు కాస్త ఓపిక పట్టి మీ పక్క వాళ్ళకు కూడా సహకరించి, కంపెనీ వాళ్ళకు సహకరించి, మరి పోలీసుకు కానీ ఇతరులకు కానీ సహకరించి మంచి వాతావరణంలో ఈ యొక్క ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసుకొని దాదాపుగా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగంతో తిరిగి వెళ్ళాలని చెప్పి నేను ఆశిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన టాస్క్ సిఇఓ గారికి, వారి కంపెనీ నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ వచ్చిన 60 కంపెనీల యాజమాన్యాలకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతమందిలో మీరు ఇచ్చే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కుటుంబాలకు ఒక భవిష్యత్తుని ఇస్తాయి. కాబట్టి మీరందరూ కూడా కొంత మానవతా దృక్పథంతో వాళ్ళని అవసరమైతే మీరు ట్రైనింగ్ కోసం తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి మరి జాబ్ ఇవ్వండి. అంతేగాని మీరు పనికి రారు అని చెప్పి దయచేసి రిజెక్ట్ చేయకండి. ఏదో ఒక క్రమంలో వాళ్ళని జాబ్లోకి జాయిన్ చేసుకునే ప్రయత్నం వాళ్ళని చెయ్యాలని చెప్పి ఇంత దూరం వాళ్ళ ఆశతో వచ్చినందుకు వాళ్ళ ఆశలు అడియాశలు చేయకుండా మరి వాళ్ళని కొంచెం ఫుల్ఫిల్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మెప్మా వాళ్ళు ఆర్పి కూడా మరి ఇక్కడ ఓపెనింగ్స్లో ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఆర్గనైజేషన్ చేసి వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మరి వాళ్ళందరినీ కూడా సరిగా ఒక క్రమ సంఖ్యలో పంపించి ఇబ్బంది లేకుండా చూడాలని తెలియజేసుకుంటూ పత్రికా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి నిరుద్యోగ సమస్య పారదోడాలంటే తప్పకుండా ఇటువంటి జాబ్ మేళాలు కండక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మా వరంగల్లో ఒకటి తర్వాత ఒకటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాము. మొన్న పర్కాల్లో అయింది, ఈరోజు ఇక్కడ అయింది, మళ్ళీ భూపాలపల్లి కూడా టైం పెట్టినట్లున్నారు. ఆల్రెడీ సీతక్క కూడా ఒకసారి పెట్టింది. మరి ఈ విధంగానే ప్రతి నియోజకవర్గంలో పెట్టినప్పుడు కొంత నిరుద్యోగ వ్యవస్థలో మరి వాళ్ళ ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తామని తెలియజేసుకుంటూ మరి కంపెనీ యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సాయంత్రం మళ్ళీ మేము వచ్చి
మీకు తప్పకుండా సర్టిఫికెట్స్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు. ఒక మరి గిరిజన బిడ్డగా మారుమూల ప్రాంతంలో పుట్టి ఆమె ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు ఒక మంత్రి స్థాయికి వచ్చింది అంటే దానికి పట్టుదల కృషి అనేది చాలా అవసరం. ఈరోజు సీతక్కను ఆదర్శంగా మీరు తీసుకోండి. మనం సాధించలేదంటూ ఏది ఉండదు అని చెప్పడానికి సీతక్క ఒక పెద్ద ఉదాహరణ. మనం కూడా అందుకే ఏదైనా కూడా గజనీ మహమ్మద్ దండయాత్ర ఆయన పోయి గుహలలో దాచుకుంటాడు. దాచుకున్నప్పుడు పడుకొని పైకి చూస్తూ ఉంటే ఒక సాలెపురుగు ఇలా కిందికి జారుతూ ఉంటుంది, మళ్ళీ పైకి ఎక్కుతూ ఉంటుంది ఆ జాలీలోకి వెళ్ళడానికని. ఆయన అదే చూస్తూ ఉంటాడు, ఎంతసేపటికి ఇది ఎక్కుతుందా అని చూస్తే అది ట్రై చేసి లాస్ట్కు తన సాలెగూడికి తను చేరుకుంటుంది. అప్పుడు ఆయన అనుకుంటాడు, ఆఫ్టర్ ఆల్ ఆ సాలెపురుగు తన గూడు చేరుకోవడానికి ఇంత కష్టపడ్డదే, ఒక రాజునైనా నేను వచ్చి ఈ గుహలో దాక్కొని నా ప్రజలను గాలికి వదిలేయడం ఏంటి అని అప్పుడు మళ్ళా దండయాత్రకు వెళ్ళి తన రాజ్యాన్ని దక్కించుకొని తను పరిపాలన చేస్తాడు. అందుకే మనం ఎవరినైనా ఒకరిని తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాలి. మనం ఉట్టిగా ఉంటే ఏవో ఆలోచనలు వస్తాయి, డిప్రెషన్స్ వస్తాయి, ఫోన్లు పట్టుకుంటాం, ఫోన్లు పట్టుకోగానే బెట్టింగ్ యాప్లు వస్తాయి, లేకపోతే ఇంకేవో వస్తాయి, వాటిల్లోకి ఎడిక్ట్ అవుతారు. లేకపోతే ఇప్పుడు మనోళ్ళు చెప్పారు, ఇక్కడ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. మీరు పోయే ముందు వాళ్ళు కొంత మీకు కౌన్సిలింగ్ ఇస్తారు. ఎందుకంటే డ్రగ్స్కు దూరంగా ఉండాల్సిన అవసరం ఉన్నది మన సమాజం. అది కూడా మీరు వినాల్సిన అవసరం ఉన్నది. మీరు సంపాదించిన డబ్బంతా డ్రగ్స్కు పెడితే ఇంట్లో భార్య పిల్లలు వాళ్ళు తిండి తిప్పలు లేకుండా పిల్లలకు చదువులు లేకుండా ఉండేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి బెట్టింగ్ యాప్లకు డ్రగ్స్కు మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా పోలీస్ వాళ్ళు కూడా మీరు కూడా క్లాసెస్ తీసుకోండి సాయంత్రం. కాబట్టి ఇవన్నీ కూడా గమనించి మీరు పట్టుదలతో కృషితో ఈరోజు అందరూ కూడా 90% అయినా కూడా జాబ్స్తో వెళ్ళాలని నేను ఆశిస్తూ వెళ్తారని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కలెక్టర్ గారిని ఉద్యోగాల కోసం ఆ ఉద్యోగాల కోసం కూడా ఉద్యమాన్ని మరి ఒక ఉద్యోగం లాగానే రోజు డ్యూటీ కంటే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ వస్తాయి అని మరి ఎంతో మంది యువత పోరాడి సాధించుకున్న తెలంగాణలో గత 10 సంవత్సరాలలో మొత్తం చూస్తే కనీసం 1 lakh కూడా వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేకపోయినారు 10 years లో. కానీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన మొదటి ఏడాదిలోనే దాదాపుగా 59,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ యొక్క ప్రజాపాలన అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాటితో పాటు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేంత వరకు మీరందరూ ఖాళీగా ఉండకుండా మరి ఏదో ఒక చిరు ఉద్యోగాలు కూడా చేసుకొని మిమ్మల్ని మీకు భారం కాకుండా మీ కుటుంబానికి భారం కాకుండా ఉండేందుకు మరి ఈ రకంగా ఈరోజు వరంగల్లో కూడా మా సోదరిమణి సురేఖక్క గారు పెద్ద దాదాపుగా 11,000 మందికి ఉద్యోగాలు ఆల్రెడీ రెడీ అయి ఉన్నాయి. కాబట్టి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఖచ్చితంగా మన ప్రభుత్వం ఇంకా రాబోయే కాలంలో మేము అంగన్వాడీ ఉద్యోగాలు కానీ 14,000 ఉద్యోగాలు అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏ డిపార్ట్మెంట్లలో ఏమేం ఖాళీ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొస్తున్నాం. వీటి కోసం మీరు ప్రిపేర్ అవుతూనే మరి ఖాళీగా ఉండకుండా నిరాశ నిస్పృహ చెందకుండా ఎక్కడ ఏ అవకాశం వస్తే అక్కడికి వెళ్ళి ఈ రకంగా ఉద్యోగాలలో ఉంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎట్లా కమ్యూనికేట్ చేయాలో వస్తుంది, ఎట్లా ఉద్యోగంలో మెదలాలో తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. మేము కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఒక 2 times పెట్టినాం. కానీ మా దగ్గర ఏమవుతుందంటే మా వాళ్ళు అడవి దాటి హైదరాబాద్ దాకా రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ అయితే కొంచెం బెటర్, కొంతమంది వస్తున్నారు. హైదరాబాద్ దాకా పోయేసరికి ఇంకా చాలా మంది మీకు కొద్దిగా సిటీ వాతావరణం కాబట్టి దయచేసి ఎవరికైనా ఎక్కడికి పోయినా ఫస్ట్ కొత్త వాతావరణమే ఉంటుంది. మాకైనా కూడా పుట్టుకతోటి ఏమన్నా మనము హైదరాబాద్లో ఉన్నామా, మా లాంటి వాళ్ళం వరంగల్ ఉన్నామా, మా ఊరు నుంచి మొలుగు రావడం మాకు గొప్పనే. అప్పుడు ఈరోజు అవకాశాలు వస్తే మరి వేరు రాష్ట్రాల్లో కూడా పోయి పార్టీ పని కావచ్చు, ప్రభుత్వ పని కావచ్చు, పోయి పని చేస్తూ ఉంటాం. మనకు అడ్జస్ట్ కాకుండా మన వృత్తి, మన ప్రవృత్తి, మన అవకాశం అవసరం, మనం అక్కడ అడ్జస్ట్ కావాలి. కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ వరంగల్లో టౌన్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఇళ్లలో ఇబ్బంది ఏముండదు. కానీ హైదరాబాద్ పోయిన తర్వాత
ఈ రోజు ఇక్కడ ఎవరెవరైతే సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్ లాగా చేస్తే వాళ్ళందరూ ఒక దగ్గర, అమ్మాయిలు అయితే ఒక దగ్గర రూమ్లు తీసుకొని ఉండడానికి, లేదా ఆ కంపెనీలు అకామిడేషన్ కూడా ఇస్తారు. ఒకవేళ అట్లాంటి అవకాశం లేకుంటే 5, 6, 10 మంది కలిసి కూడా ఒకే ఏరియాలో ఉంటే ఒకరికొకరి భరోసాగా కూడా ఉంటారు. కాబట్టి అయ్యో సింగిల్ గా ఉన్నా అనే భావన కాకుండా అందరూ ఒక దగ్గర ఉండే విధంగా అకామిడేషన్ ప్లాన్ చేసుకోండి. తల్లిదండ్రులకు నిరాశ కల్పించకండి. వాళ్ళ నిరాశ చూసి మీరు నిస్పృహలకు గురై ఇంకా ఇంతేనా ఈ జీవితం అనేటువంటి ఉద్దేశంతో వెనుకపోయే ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరు ఏ ఉద్యోగం చేసుకున్నా చదువుకోండి, పై చదువులకు ప్రిపేర్ కాండి. ఇవాళ కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఇలా ఎంతో మంది మరి ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. పట్టుదల అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మన ప్రభుత్వము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఈ యొక్క మంచి అవకాశం వచ్చింది. దయచేసి అవకాశాలు జార విడుచుకోకండి. ఎంతో మందిని చూస్తూ ఉన్నాం, పీజీలు, ఎంఏలు, డిగ్రీస్ చేసినా కూడా 5,000, 6,000 కంటే కూడా ఎక్కువ జీతాలు రాక, అవి కూడా దొరకక ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రభుత్వం ఒక దిక్కు ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక దిక్కు ప్రైవేటు ఉద్యోగాలు, రెండు వైపులా మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ వరంగల్లో మా సురేఖక్క గారు, మేమందరం కూడా ఇలాంటి ఎక్కడెక్కడ ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే కాలం వరంగల్ జిల్లాకు ఒక స్వర్ణ యుగం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి మరి మామ్నూన్ ఎయిర్పోర్టు ఈ రోజు మరి మన జిల్లాకు రావడం, మరి దాంట్లో మన సురేఖక్క గారు, అదే విధంగా అక్కడటువంటి మన సీఎం గారు, ఇతర మరి R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారందరి యొక్క కృషి మూలంగా ఈ రోజు ఎయిర్పోర్ట్ రావడం జరిగింది. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన ఇవ్వాలని, ఈ వరంగల్ పట్టణాన్ని కూడా అత్యధికంగా డెవలప్ చేయాలని, హైదరాబాద్ తర్వాత రెండో ప్లేస్ గా ఇదే ఉండాలని కూడా సీఎం గారి ఆకాంక్ష. గతంలో చాలా మంది చెప్పారు ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తున్నాం మేము, హైదరాబాద్ తర్వాత వరంగలే అది అన్నారు. కానీ వరంగల్ జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రత్యేకంగా మరి వేలాది కోట్ల రూపాయలు కూడా మరి సీఎం గారు కేటాయించి ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. కాబట్టి యువత అంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒక్కటే, అది చిన్నదా పెద్దదా ఖాళీగా ఉండే కంటే మన డైలీ ఖర్చులు పోను, మన మెయింటెనెన్స్ వెళ్ళేంత వరకైనా చూసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి కొత్త దానికోసం కూడా మనం ఇంకా ప్రమోషన్స్ రావచ్చు, బెటర్ ప్లేస్మెంట్ రావచ్చు, అట్లాంటివి రావచ్చు. ఒక సామెత ఉంటుంది, ఎక్కడో అక్కడ కూర్చునే కంటే పాక్కుంటానే వెళ్ళు, పాక్కుండే దానికంటే కొంచెం నడవడానికి ప్రయత్నం చేయి, నడవడం కంటే ఇంకా కొంచెం పరిగెత్తడానికి ప్రయత్నం చేయండి. అట్లా ఖాళీ ఉండే కంటే ఏదో ఒక ఉద్యోగంలో జైన్ అయితే మీ ఆలోచనలు ఇంకా అద్భుతంగా, మీ మైండ్ పనిచేస్తుంది, మీ మనసు కూడా యాక్టివ్ ఉంటుంది. తప్పకుండా జీవితంలో స్థిరపడతారని తెలియజేస్తూ అందరూ కూడా అంకితాభావంతో ఎక్కడ ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా మీకు ఇచ్చిన పోస్టుకు మీరు న్యాయం చేయండి, మీ డ్యూటీకి మీరు న్యాయం చేయండి. తద్వారా మీ ఎదుగుదల తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, తప్పకుండా మీకు అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సురేఖక్క గారికి మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు.